శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 15 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి ఉంది. పుష్యమి నక్షత్రం ఉదయం 10:27 వరకు ఉంది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. బుధవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఇది వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, వాహనాల మీద ప్రయాణం చేస్తే దానివల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఉదయం 10:27 తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. బుధవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఇది మిత్ర కలహాన్ని కలిగిస్తుంది. అంటే ఉదయం 10:27 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా మీ స్నేహితులతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు 12 రాసుల వాళ్ళు ఉదయం 10:27 లోపే ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోండి, ముఖ్యమైన పనులు చేసుకోండి. అలా వీలు కాని పక్షంలో ఉదయం 10:27 తర్వాత కూడా ప్రయాణాలు చేయాల్సి వస్తే రాక్షస యోగం వల్ల మీ స్నేహితులతో గొడవలు రాకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి ఆశ్లేష నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన బుధుడు ధనుస్సు రాశిలో గురువింట్లో ఉన్నాడు, అంటే శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే వృత్తిపరంగా కూడా మంచి అనుకూలత ఉంటుంది. అంటే ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ చేస్తున్న వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలు తగ్గిపోతాయి. కుటుంబ పరంగా ఏ సమస్య ఉన్నా కూడా దానికి చక్కటి పరిష్కార మార్గం లభించి ఆ సమస్యలన్నీ నివారింపబడతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సుఖభోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరించేటటువంటి యోగం ఉంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలతలు ప్రారంభమవుతాయి. వ్యతిరేకతలన్నీ కూడా తొలగిపోతాయి. తలపెట్టిన పనులన్నింటిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు భోగభాగ్యాలు కలుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ధనపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి పనిలో కూడా అనుకూలత పెరుగుతుంది. చేస్తున్న ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి కలిగే సూచనలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. శారీరక సౌఖ్యం ఉంటుంది. శారీరకంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. చేస్తున్న ప్రతి పనిలో కూడా కన్యారాశి వాళ్ళకి మంచి పురోభివృద్ధి కలుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అధికార ప్రాప్తి యోగం ఉంటుంది. అంటే అధికార పదవులు అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. హోదా పరపతి పెరుగుతుంది. అలాగే ధనలాభం కలిగే సూచనలు కూడా తులారాశి వాళ్ళకు ఉన్నాయి. అంటే అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించే యోగం కూడా ధనుసు రాశి వాళ్ళకు ఉంది. కొత్త వ్యాపారాలు ఏవి ప్రారంభించినా బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ధి కలిగే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చక్కటి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణాల పరంగా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రయాణాలు చేసేటప్పుడు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి
ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మకర రాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వాహన ప్రమాదాలు త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బండి కానీ కారు కానీ ప్రయాణం చేసేటప్పుడు వెల్లుల్లిపై దగ్గరుంచుకొని ప్రయాణం చేయటం సానుకూల ఫలితాలు ఇస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చోర భయం కనిపిస్తోంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే శత్రువులు పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి రహస్య శత్రువుల విషయంలో, గుప్త శత్రువుల విషయంలో ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అదేవిధంగా ప్రతి పనిలో కూడా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో ఆటంకాలన్నీ అధిగమించే ప్రయత్నం చేయాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకత కనుమ కాబట్టి కనుమ సందర్భంగా సకల దేవతా స్వరూపమైన గోమాతకి, ధర్మస్వరూపమైనటువంటి వృషభానికి సంబంధించిన మంత్రాలు జపించుకోవాలి. అందుకే ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని 11 సార్లు, ఓం నందికేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద వెళ్ళాలి. కనుమ కాబట్టి గోమాత, వృషభం అంటే ఎద్దుకు సంబంధించిన మంత్రాలు చదువుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. కాబట్టి ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని, అలాగే ఓం నందికేశ్వరాయ నమః అనే మంత్రాన్ని, ఈ 2 మంత్రాలను పఠించినట్లయితే ఈరోజు 12 రాశుల వాళ్ళకి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ధనపరంగా అన్ని రకాలుగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే కొత్త కన్స్ట్రక్షన్స్ చేయడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవడానికి బుధహోర చాలా మంచిది. అలాగే రాయబారాలు నడపడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం మొదటిసారి ప్రారంభించడానికి కూడా బుధహోర బలం అనేటటువంటిది విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.